హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాసీ వాయిస్. ఈరోజు మన కొత్త స్టోరీ వన్ సైడ్ లవ్. మన టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మన స్టోరీ అంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన కథానాయకుడు పేరు శ్రీధర్. శ్రీధర్ అందగాడు, మంచి ఉద్యోగం ఉన్నవాడు. 33 ఏళ్ళు వచ్చినా ఇంకా బ్యాచులర్గా ఉంటున్నాడు. అసలు ఎందుకు బ్యాచులర్గా ఉంటున్నాడు? పిల్లని ఇవ్వకపోవడానికి కారణాలేంటి? శ్రీధర్కి అమ్మాయిలంటే పడదా? ఆ అమ్మాయిలే శ్రీధర్ని రిజెక్ట్ చేస్తున్నారా? శ్రీధర్ లైఫ్లో ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయి. అసలు అమ్మాయిల మీదే ఇంట్రెస్ట్ లేని శ్రీధర్కి ఒక అమ్మాయి నచ్చడం, ఆ అమ్మాయి వల్ల వేరే పెళ్ళి చెడగొట్టుకోవడం ఏంటిది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన స్టోరీ పూర్తిగా చూడండి. అలారం ఇప్పటికే 6సారి మోగింది. ఇంకా లేట్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది. రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు. టైం 8 దాటింది. 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. బెడ్ పక్కన ఖాళీ సీసాలు, నమిలి పడేసిన నాన్ వెజ్ ఎముకలు చిందరబందరగా పడున్నాయి. నా కొడుకులు తాగడం వెళ్ళిపోవడం, ఇదంతా ఎవరు సర్దుతారు అనుకున్నాడు శ్రీధర్ తన ఫ్రెండ్స్ని. తనకున్న క్లోజ్ ఫ్రెండ్స్ 2 మాత్రమే. వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచులర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్లోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇలా జరుగుతూ ఉంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు శ్రీధర్. శ్రీధర్కి 33 ఏళ్ళు. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇది తలుచుకునే శ్రీధర్ వాళ్ళ తల్లి అప్పుడప్పుడు శ్రీధర్కి ఫోన్ చేసి మరీ బాధపడుతూ ఉండేది. తనకు పెళ్ళి కాకపోవడానికి పెద్ద కారణాలేం లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు పెళ్ళి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, టీవీ చూడటం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, నెల జీతం రాగానే సగం జీతం ఊళ్ళో ఉన్న అమ్మా నాన్నలకు పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం. కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాటలు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకి ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు శ్రీధర్. ఆఫీస్కి ఇంకా 20 నిమిషాలే ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్ మీద పెట్టాడు. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది శ్రీధర్కు. జీవితం చాలా రొటీన్గా అనిపించింది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా, ఇంకే మార్పు తన జీవితంలో రాదా అని అనిపించింది. ఆఫీస్, ఇల్లు, ఇల్లు, ఆఫీస్, ఇంతేనా? ఎందుకో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు శ్రీధర్కి. వెంటనే బైక్ సైడ్కి తీసుకొని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజ్కి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది శ్రీధర్కు. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా పోటీ పడేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుంచి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్లు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యింది. తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాక్సిమం మాట్లాడేవాడు.
దీంతో సబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు శ్రీధర్తో. అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు శ్రీధర్. కీర్తన తనకు జూనియర్, చాలా అందంగా ఉంటుంది, అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది, తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితో కలుపుగోలుగా ఉండడం శ్రీధర్కు ఎంతో నచ్చింది. శ్రీధర్ కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూచి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. శ్రీధర్ కూడా ఆమెతో ఓసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రోవర్ట్గా పెరగడం వల్ల ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుండి చూసి సంతోషపడటం తప్ప. తన చదువు, తన పుస్తకాలు, అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను శ్రీధర్ కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడే తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరికంటే ముందు శ్రీధర్కే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాడు. కానీ తన దురదృష్టమేమో అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని తెలిసింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు శ్రీధర్. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తనేం కోల్పోయాడో అర్థమైంది. ఇప్పుడు చూడు నా పరిస్థితి, బావిలో కప్పలా తయారైంది అని బాధపడ్డాడు. కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితికి వచ్చింది. వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్కు వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయం వేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్న జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపించింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి, అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా చదువుకుంది, అందంగానూ ఉంది, మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు. ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక అరగంటకు పైగా మాట్లాడాడు శ్రీధర్. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. ఆ అమ్మాయి పేరే దీప్తి. దీప్తికి నో చెప్పడానికి రీజన్స్ దొరకలేదు. అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు. 1 నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడటం అన్నీ జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్లో జాయిన్ అయ్యింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాట పడుతున్నాడు. ఎందుకో ఆ రోజు తనకు పని చేయాలనిపించలేదు. క్యాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీధర్. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. కీర్తన, హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ. అన్నాడు అయోమయంగా శ్రీధర్. ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ. యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని. ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని.
చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా, ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను, కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతోంది కీర్తన. శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు. శ్రీధర్ తనలో తానే, ఛా, అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించిన పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనని తానే తిట్టేసుకుంటున్నాడు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అంది కీర్తన. నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది. అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా, అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా అంది కీర్తన. కీర్తన కొంచెం ఎక్సైట్గా ఉంది. గుర్తుపట్టాను, నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా. అమ్మయ్య, ఇంకా నాకు ఏడోకా ఉండదు. అసలే కొత్త కదా, ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెషర్ కూడా ఉంటుందనుకోను. అఫ్కోర్స్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనులేండి. ఇంకా ఎలా ఉన్నారు? కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన. అదేం లేదు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం. కాఫీ అని నసిగాడు శ్రీధర్. కోల్డ్ కాఫీ. శ్రీధర్ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది. ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్ అని శ్రీధర్ మెల్లిగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది. కొంచెం సేపు మౌనం తర్వాత ఇలా అంది, ఐఎమ్ డివోర్స్డ్, పిల్లలు లేరు. అంతసేపు ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏమనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు, కానీ పొద్దున చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చేయలేకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూస్తే కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడు మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీస్లో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం లేట్ అయింది. పార్కింగ్ లాట్కి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి చూశాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దాంతో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకొని క్యాబ్ బుక్ చేద్దామని మొబైల్ బయటకు తీశాడు. ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చింది. ఎనీ ప్రాబ్లం అంది. అవునండి, బైక్ స్టార్ట్ కావట్లేదు, ఈ మధ్య ట్రబుల్ ఇస్తుంది, మెకానిక్కి చూపిద్దామనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్. పోనీ నా స్కూటీ మీద వస్తారా, మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా. అంటే మిమ్మల్ని చూశాను ఆ దారిలో అంది కీర్తన. అంటే క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటున్నా, మీకెందుకు అనవసరంగా శ్రమ. నాకేం శ్రమ లేదు, దారిలోనే కదా, మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది లేదు, మీకే ఇబ్బంది ఏమో అని. నాకు అలాంటి అనవసర ఇబ్బందులు ఏం లేవులేండి. అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. కీర్తన పర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది, ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్లు
దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్ అని రిప్లై ఇచ్చాడు. వై లేట్? హెవీ ఆఫీస్ వర్క్. ఆర్ యూ నాట్ డ్రైవింగ్? యా, మై బైక్ గెట్ ట్రబుల్. ఓ, ఆ న్యూ క్యాబా? శ్రీధర్కి ఇంకా చాట్ చేయాలనిపించలేదు. యా, మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో. కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని చాటింగ్ అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనూ చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఆ ఫ్రెండ్తో. ఓ అవునా, మీ ఆవిడని నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవ్వరూ పరిచయం లేక ఒక్కటే బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని నసిగాడు శ్రీధర్. వాట్, ఇంకా పెళ్ళి కాలేదా? అదేంటండి, ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు. ఓహ్ సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే. మరెప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్ళి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్ళి. ఓ కంగ్రాట్స్. అయితే మీ భార్యని మీ పెళ్ళికి ముందే పరిచయం చేయాలి. అలాగే. నాకెవ్వరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఇలా అలవాటైపోయిందిలేండి. మీ కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన మొహం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సందేహించి, నువ్వేం అనుకోకుంటే నేను ఒక విషయం అడగొచ్చా అన్నాడు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు. ఇబ్బంది ఏం లేదులే, ఈ పాటికి చాలామందికి చెప్పానులే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు పుట్టరు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తమామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. పెద్ద ప్రాబ్లం కాదా? ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయిండేది. లవ్వా? ఏమైంది? లవ్ అంటే నవ్వు వచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి. బైక్ వేగం పెంచింది తను. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడా వెధవ అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకొని ఒక వస్తువుగా చూశాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, ఇక్కడ సైడ్ కాపండి అన్నాడు. బైక్ దిగి థ్యాంక్స్ అండి చెప్పాడు. సారీ, నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించేశాను అనుకుంటా నవ్వుతూ అంది కీర్తన. అదేం లేదు అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ. స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యంలా అనిపించాయి తనకు. ఓకే బాయ్, గుడ్ నైట్. బైక్ రివర్స్ చేస్తూ అంది తను. గుడ్ నైట్ కీర్తన. కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు?
అందరి గురించి వదిలేసిన దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడని కదా అని సర్ది చెప్పుకుంటున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీస్కు పంపాడు అని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంకా ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు శ్రీధర్. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకల శబ్దం చేస్తుంటే అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడ మీద కూర్చుని సరదాగా సరసాలాడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటి మీద చెమట పోస్తోంది. ముంగురుల్ని వెనక్కి సరిచేసుకుంటూ ఆ టైంలో ఒక చేయి తిరిగిన చిత్రకారుడు ఎంత శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది శ్రీధర్కు. ఆ దృశ్యం అదృశ్యం కావద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకొని ఆమెను దూరం నుండి ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి, ఓయ్ ఏం చేస్తున్నావు అంది. ఏం లేదు, నా ఏంజల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్. అబ్బో అంది తను టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ. ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందు ఎవరొచ్చారో చూసి రండి అని కీర్తన అనడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు శ్రీధర్. ఎదురుగా దీప్తి నిల్చొని ఉంది. లోపలికి రావచ్చా అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. తిను సురేష్, నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతుల్లో పెట్టింది దీప్తి. ఓ కంగ్రాట్స్, తప్పకుండా వస్తాం అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీప్తి చాలా మంచి అమ్మాయి కదండి. నా వల్ల తన పెళ్ళి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చిచ్చింది అంది కీర్తన. అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాప్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ. పెళ్ళి 10 రోజులు ఉందనంగా దీప్తిని ఒక కాఫీ షాప్లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలియదు, కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకు ఆ అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయింటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో దీప్తి. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు దీప్తి వీధి చివరిలో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు, అక్కడే తనకు పరిచయం అయింది. తర్వాత కారు కొనుక్కొని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతగా 4-5 కార్ల వరకు కొన్ని క్యాబ్లకు రెంట్లకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లు లేవు. నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడు చెబుతుండేవాడు దీప్తికి. దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడు తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికే వరకే అన్న అపోహలో ఉండేది దీప్తి. ఇప్పుడు అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్లు అనిపించింది. ఇంతకీ ఆమెకి ఈ విషయం చెప్పావా లేదా
అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. లేదు అన్నాడు శ్రీధర్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్ళిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆమె ఒప్పుకోకపోతే? అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా, ఏం భయపడకండి, ముందు ఫోన్ చేయండి, అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చేయరా అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాప్కి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకేం అదృష్టం ఉంటుంది అంది దీప్తి. కానీ నాకు పిల్లలు పుట్టరు, ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు పుట్టకపోతే ఏం, నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి, లేదా వేరే విధంగా ట్రై చేయండి, తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చేయి పట్టుకొని. కీర్తన కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి. కొంచెం సేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకొని, కీర్తన, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీకు కూడా కలిగేలా చేసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు, కానీ మగాడి మనసు ఆడది కూడా అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్ళి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్, ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్ళికి ఓకే చెప్పింది. అదంతా గుర్తు తెచ్చుకున్న శ్రీధర్, దీప్తి లాంటి మంచి అమ్మాయికి అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.